సో నేను ఇంతవరకు గెట్ ఇన్ అయింది లైఫ్ నాకు సింపుల్ లాజిక్ సార్. లేకపోతే నేను రోజులు ఇండస్ట్రీలో చాలా కష్టం. ఎలా ఉంటాం ఇన్ని రోజులు, మనము ఎలా కొంచెం ఇంత ఒక బండి స్థాయి నుంచి కారు స్థాయికి ఎలా రాగలుగుతాము, ఒక సింగిల్ బెడ్రూమ్లో నుంచి 3 బెడ్రూమ్కి ఎలా రాగలుగుతాము. మనమేమి ఇక్కడ మర్డర్లు చేయలేదు, మోసాలు చేయలేదు, ఏం చేయలేదు, కష్టపడుతున్నాము, డబ్బు దాచుకుంటున్నాము, తగినంత ఖర్చు పెట్టుకుంటున్నాము, అలా అలా బతుకుతున్నాము. నేను నా ఫ్యామిలీతో పాటు మా అమ్మ నాన్న కూడా చూసుకోగలిగాను ఒక 10-15 సంవత్సరాలు. గ్రేట్. అది నాకు అదృష్టం ఇచ్చాడు దేవుడు. సో అలా లైఫ్ గోయింగ్. అండ్ నాకు పెద్దగా ఫినాన్షియల్ టెన్షన్ లేదండి లైఫ్లో. అంటే డబ్బు లేదు ఉందని కాదు, ఎంత ఉందో అంతలోనే ఉంటాను నేను. ఈరోజు 10 రూపాయలు ఉంటే 10 రూపాయల్లో ఉంటాను, అప్పటికి నాకు 9 రూపాయలు మిగులుతాయి. అంటే నాకు ఏముంటుంది నాకు చెప్పండి మీరు, ఒక మనిషికి ఏం ఖర్చు ఉంటుంది? ఏ అలవాట్లు లేవు మీకు? నాకు ఏ విలాసాలు లేవు నా లైఫ్లో. నిజం. ఫ్రెండ్స్ కానీ బయటకు వెళ్ళి సిట్టింగ్లు కానీ. నిజం నిజం సార్. అంటే కార్డ్స్ ఆడేవాడిని ఒకప్పుడు. బట్ అది కూడా నాట్ బిగ్ థింగ్ కాదు, జస్ట్ ఇంకా అంటే బ్యాడ్ హ్యాబిట్స్లో చెప్పాలంటే అదొకటి ఉండేది మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ఉండదు కూడా, అసలు అది లేదు, చాలా లేదు. అది ఏమవుతుందంటే అది కూడా మానేసింది డబ్బుల గురించో టైం పోతుందని కాదండి. ఆ కార్డ్స్ దగ్గర ఒక డిస్కషన్స్ వస్తాయండి చిన్న చిన్న విషయాలకి. మేము పెద్ద పెద్ద మర్యాదలు ఇచ్చుకునే వాళ్ళం ఉంటాము, అక్కడ ఏదో మర్యాద తప్పుతున్నట్టు ఉంటుందండి అప్పుడు ఆ సందర్భం వరకు. ఎగ్జాక్ట్లీ ఏదో చెత్త డిస్కషన్ వచ్చేస్తుందండి చిన్న విషయానికి. సో నాకు అది ఇష్టం లేదండి. నాకు దేవుడు ఎంతో అదృష్టం ఉంటే మీలాంటి వాళ్ళని పరిచయం చేస్తాడు. ఈ చెత్త విషయం కోసం నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలా అని అనిపించి దానికి నేను లైఫ్ లాంగ్ గుడ్ బై చెప్పాను. జీవితంలో నేను ఎవ్వడైనా సార్ నా దగ్గర అలా కనపడితే చెప్పు తీసుకోమని చెప్పాను. ఇంకా అది కూడా లేదు. గ్రేట్ అండి నిజంగా. ఎందుకంటే అంటే అది పెద్ద విషయం కాదు కానీ బట్ దట్ ఈస్ ఆల్సో కౌంటెడ్ టు బి వన్ ఆఫ్ ది వైసెస్, ప్లేయింగ్ కార్డ్స్ ఆల్సో. అవునండి. ఫ్రెండ్స్ కూర్చున్నామంటే వేరే ఏం టైం పాస్ ఉంటుంది సార్, మంద అవుతాడు, ఇక వేరే టైంపాస్ ఏముండదు. ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అలా జస్ట్ అలవాటైంది. ప్లస్ నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము ఎక్కడో అడవుల్లో డ్యూటీ చేసేటప్పుడు టైంపాస్ అయ్యేది కాదు. ఏ డిపార్ట్మెంట్? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా ఒక 4 years చేశాను ఖమ్మంలో. సో మేము భద్రాచలం నక్సలైట్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా టైంపాస్ ఉండేది కదా మాకు. అక్కడ ఫస్ట్ టైం నేను ఊరికే కూర్చొని అక్కడ కూర్చుంటాం కదా శిబిరంలో. కానీ ఆ భయ్యాల మధ్యలో ప్యాకెట్ ఆడగలిగేవారండి? అంటే ప్యాకెట్ అంటే మనం ఏదో ప్యాకెట్ లాగా ఆడమండి, టైంపాస్ ఏదో చేస్తాం కదా అట్లా. అదేలేండి. బట్ దట్ వాజ్ ఎ వెరీ, అప్పుడు మీరు చేసే టైం కంటే సిచ్యువేషన్స్ వర్ ఆల్సో వెరీ సీరియస్. అప్పుడు సీరియస్ అండి. సీరియస్ మేము వర్క్ చేస్తున్న స్టేజ్కి ఒక 4 స్టేజీల అవతల మొత్తం లేచిపోయింది శిబిరం బ్లాస్ట్లో. అప్పుడు భయం ఏం లేదండి మీకు? అలవాటైపోద్ది సార్, మీకు ఏదైనా అలవాటైపోతుంది. ఈ మా అబ్బాయి విషయానికి తీసుకుంటే ట్రోల్స్ మొదటి రోజు అలా అనిపించింది మీరు అన్నట్టుగా. వన్స్ ఇంటికి వెళ్ళి మా అబ్బాయితో మాట్లాడాక అసలు ఇప్పటి వరకు దాని గురించి అసలు టాకే లేదు. అది మీ అబ్బాయి అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అబ్బాయి గురించి నాకు భయం వేసింది వాడిని కలిసేదాకా. ఏంటి నాకు ఇలా పెట్టేస్తున్నారు జనాలు, ఏం తెలుసు అసలు నా బిడ్డ గురించి అని. మీ అబ్బాయి చాలా హైలీ మెచ్యూర్డ్ బాయ్ అండి, నేను అబ్జర్వ్ చేసే కదా. దట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి, లోతుపాతులు ఉంటాయి ఇండస్ట్రీలో. వాటికి మెచ్యూరిటీ ఉంటే కానీ హ్యాండిల్ చేయలేరు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే వాడు నేను వర్క్తోనే సమాధానం చెప్పాలనుకున్నాడు కదా, ఆ వాళ్ళకి కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలని కాదు కానీ ప్రూవ్ చేసుకోవాలి వాడు. ఇప్పుడు ఏదో మనం స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన, సినిమా పూర్తి చేసి రిలీజ్ అయినంత మాత్రాన సాధించినట్టేం కాదు. చాలా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. అది వాడికి ఆ నాలెడ్జ్ క్లియర్గా ఉందంటాను నేను. ఊహల్లో లేడు తను, లేడు, క్లియర్గా ఉంటాడు. డాడీ ఇది నడవలేదా, నేను యూట్యూబ్ చేసుకుంటా, అది నడవలేదా ఇంకేదైనా పని చేసుకుంటా. బట్ ఐ డూ మై వర్క్, నాకు నచ్చిన పని చేస్తాను. నేను నచ్చిన దగ్గర ఫుల్ ట్రై చేస్తా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% ట్రై చేస్తా. 100% చేసిన తర్వాత సక్సెస్ రాకపోతే అప్పుడు నేను డైవర్ట్ అవుతా. ఎందుకు ఇప్పుడు ఎవరో చెప్పారని నేను మానేను, నాకు అనిపించాలి నేను ఇది చేయలేను అని. అది సెల్ఫ్ జడ్జ్మెంట్. ఇప్పుడు నేను చేయగలను ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, 100% చేస్తాను. అదే మీరు ఇప్పుడు చెప్పారు ఈ మాటలని, దీనికి ముందే చెప్పాను అబ్బాయి ఈజ్ ఎ వెరీ మెచ్యూర్డ్ బాయ్. ఎస్ అది వాళ్ళలో ఉంది కాబట్టి నేను ఎప్పుడు భయపడలేదు లైఫ్లో. నా బిడ్డ కూడా మంచి మెచ్యూర్డ్ అండి. తను ఏముందండి, వచ్చిన పని నా పాప సింగింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, రీసెంట్గా గ్రాఫిక్స్ నేర్చుకుంది. ఏం కావాలి సార్ మనిషి బతకడానికి? ఎంత రోజుకు 1000 రూపాయలు సరిపోదా? ఎంత కాస్ట్లీ అయినా అది చేసే ఏ పనికైనా సరే 2500 3000 మినిమం వస్తుంది. నీదే చెప్పిన, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గొప్పగా సాధించాలంటే ముందు ఇలా మినిమంగా ఉండి సాధించి ట్రై చేయాలి. ఒకేసారి అన్ని మానుకొని అప్పులు పాలైపోయి లేదా రోడ్డు మీద పడి గొప్పగా సాధించడం ట్రై చేయొద్దు. మినిమం గ్యారంటీ పెట్టుకొని ట్రై చేసుకోండి. అది కదా మీ అమ్మాయి అసలు ఇంకా వదిలేసినవి ఏంటో చెప్పరా నాకు.
సంగీతం, ఎడిటింగ్, డాన్స్ తీస్తుంది, మరి అదే చేస్తుంది. ఏంటి వదిలేసిందని చెప్తే చాలు మీరు. అంటే అంటే కాదు, డిడ్ నాట్ టచ్, వదిలేయడం కాదు, ఇవన్నీ పట్టుకుంది. ఇంకేమైనా కనపడితే వాటిని పట్టుకుంటుంది. వదిలేస్తే ఏవి లేవు. నైస్. వదిలేయడం అంటే పట్టుకున్న తర్వాత వదిలేస్తే. తనకి అన్ని టచ్ లో ఉన్నాయి. నాతో యాక్ట్ చేసిన చిన్నప్పుడు యాంకరింగ్ చేసిందండి, 5-6 years అప్పుడే. సూపర్ మామ్ అని ఒక ప్రోగ్రామ్ మీరు యూట్యూబ్ లో కొడితే ఇదే ఉంటది, పంచులేస్తుంది అప్పుడే. అది స్పాంటినిటీ నేర్పిస్తారు, అది జన్మతః రావాల్సిన లక్షణాలు. అది తర్వాత యాక్ట్ చేసింది ఒక 200 episodes, నంది అవార్డు విన్నర్ అయింది ఫస్ట్ మా ఇంట్లో తనే. తర్వాత నాకు వచ్చింది నంది అవార్డు. కానీ నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను సార్, యాజ్ ఎ ఫాదర్. ఇప్పుడు నార్మల్గా మీలాంటి వాళ్ళు స్ట్రగుల్ అయ్యి 4 ఏళ్ళు అక్కడెక్కడో పనిచేసి మళ్ళీ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా చేసి ఇదంతా ఒక ట్రావెల్. ఇవన్నీ చూసిన తర్వాత అరే ఈ ఇబ్బందులు, ఈ బాధలు నా పిల్లలకి వద్దు, నా పిల్లలు అందరిలాగే US MS, మా బాబాయ్ దుబాయ్లో ఉన్నాడు అన్న టైప్లో ఈ పిల్లల్ని అలాగ అటుపక్క మీరు డ్రైవ్ చేయలేదండి? ఆ చదువులు, పెద్ద ఉద్యోగాలు, వాటి పక్క మీరు ట్రై చేయలే, మీరు ఇటుపక్కే తీసుకొచ్చారు. అంటే ప్రతివాడికి అది ఉంటుందండి ఆశ. మనం చేస్తుంది కాకుండా ఇంకేదో గొప్పది కనపడుతుంటుంది అది మనిషికి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ చేస్తారనుకోండి, యాక్టర్ అయితే బాగుండి అనిపిస్తుంది. యాక్టర్ అనుకోండి, మనం కూడా జర్నలిస్ట్ అయితే భలే ఉండేది, ఒక్కొక్కటి ఏమో క్వశ్చన్ అడగచ్చు అట్లా అనిపిస్తుంటుంది. అలాగా మనకంటే గొప్పగా పక్కన వాళ్ళని చూస్తుంటాం, అదొక వీక్నెస్ మనిషికి. ఓకే, చాలామంది అంటే 90% ఏముందంటే అరే కలెక్టర్ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా, అసలు మాట చేసాం, మినిస్టర్ అయి ఉంటే అసలు మనం కాన్వాయ్ వెళ్తుంటే ఈ ట్రాఫిక్ టెన్షన్ ఉండేది కాదు కదా, ఇట్లా ఉంటుందండి. అందుకని మన పిల్లల్ని మనము ఒక గొప్ప స్థానంలో చూడాలనుకుంటాం. ఒక బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేయాలనో, లేదంటే ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనో అనుకుంటా. నాకు ఉండింది అది. చదువుకుంటాను. నా పాప 90%, 99% వస్తాయి మార్క్స్. మావాడు 35 to 60 మధ్యలో ఉంటాడు. కొన్ని సబ్జెక్టు 35 తెచ్చుకున్నాడంటే నాకు ఆ రోజు పండగ. అమ్మయ్య ఈడు ఫెయిల్ అవ్వలేదు, లైఫ్లో ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు, అది అదృష్టం. హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్. వాడి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు, వాడు ఇంకో దాని మీద ఉంటుంది. గేమ్స్ ఆడతాడు, సూపర్ ఆడతాడు గేమ్స్, అన్ని గేమ్స్లో టాప్. అండ్ ఎనర్జీ, వాడి ఎనర్జీ చంపడానికి మనం డాక్టర్ని అడగాలి ఎట్లా వీడిని అని. ఫుల్ హైపర్ ఉంటాడు. ఓకే. సో నేను ట్రై చేశాను, పైలట్లో జాయిన్ చేశాను బాబుని. వాడు పైలట్ అవుతా అంటే ఢిల్లీలో ఒక 4 days ఉన్నాడు అంతే, వచ్చేసాడు. డాడీ ఏం ఎక్కట్లే బుర్రకాను, డబ్బులు కట్టేసారా బాబు, నేనేం చేయలేను. వాళ్ళు డబ్బులు ఆపేసారు. ఎవరు? ఒక టర్మే కట్టాం లక్కీగా. మొత్తం కట్టుంటే 4 లక్షలు పోయేది అప్పుడు. ఏదో ఒక 35,000 40,000 ఒక టర్మ్, ఒక 50,000 దాకా కట్టాం అంతే. ఏముందిలేండి, ఇప్పుడు సంపాదించి ఇస్తాడు మీకు. అది ఓకే. డబ్బు గురించి చెప్పాను కదా, డబ్బు గురించి నాకు ఎప్పుడు టెన్షన్ లేదు. కానీ వచ్చేసాడు. మరి ఏంటంటే మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాడు. చదువుకొని అన్నావు కదా ఇంటర్ తర్వాత అన్న, లేదు చదువుతలే, సినిమా టైం పడుతుంది కదా అని డిగ్రీ చదివాడు. డిగ్రీ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్లో. సో అది పాస్ అవుతూ అది చేస్తూనే ఇటువైపు ప్లాన్ చేసుకుంటున్నాడు, సినిమాలు చూడడం, ఎట్లా ఎంట్రీ ఇవ్వాలి అనేది. ఇందులో ఒక చిన్న ఆల్బమ్ చేసుకున్నాడు, వీడియో ఆల్బమ్. నాట్ సాంగ్, అసలు సాంగ్ రిలీజ్ అవ్వకముందే వాడు ఓన్గా ఒక కాన్సెప్ట్ అనుకొని చేసి వీడియో పెడితే ఒక 2 సినిమాలు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ వచ్చారు సినిమా చేస్తామని, అవి 2 షూటింగ్ అయినాయి. కానీ ఫస్ట్ ఈ సినిమాతో వస్తే బాగుండని ఇది రిలీజ్ చేస్తాను, లేకపోతే అవి 2 వచ్చాయి ముందు. పూర్తి అయిపోయినాయి సినిమాలు అవి బయటవి. బయట ప్రొడ్యూసర్ లేక నేను ఎప్పుడు చేయలేదండి. ఇప్పటికీ 4-5 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టు స్టార్ట్. కానీ నేను ఈ సినిమా ఇట్లా చేద్దాము, వేరే ప్రొడ్యూసర్ని పెట్టి నా కోరిక తీసుకోవడం గలీజ్ ఉంటుందని నేను పెట్టుకోవడం జరిగింది ఇందులో డబ్బులు అంతే.